రఘురామయ్య, సీతమ్మ ఇద్దరు భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. అంజలి పెద్దమ్మాయి. తల్లి చెప్పిన మాట వింటూ చాలా పద్ధతిగా చక్కగా ఉంటుంది. ఇక చిన్నమ్మాయి సృజన. సృజన అసలు ఎవరి మాట వినేదే కాదు. ఒకరోజు అంజలి సృజన కలిసి బయటికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటారు. ఏమీ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఆడపిల్లలు ఈ టైం వరకు బయట తిరుగుతారా? ఒక్క మాట అయినా పలానా పని మీద వెళ్తున్నామమ్మా అని చెప్పి వెళ్ళాలి కదా. నాకు తెలిసి నీ మీదే అనుమానమే సృజన. ఇంట్లో చిన్నదానివని గారాబం చేస్తే ఇలా అల్లరిగా తయారవుతున్నావు. అక్కని తీసుకుని ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఏంటమ్మా ఇలా చేశారు? మీకోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నామో తెలుసా? ఈ రోజులు అసలే బాగుండడం లేదు. ఎక్కడికన్నా వెళ్తే చెప్పి వెళ్ళండమ్మా అంటాడు తండ్రి. అబ్బా, ప్రతిదానికి నన్నే అంటారు మీరు. నేనేమి అక్కని తీసుకుని వెళ్ళలేదు. అక్కే తన స్నేహితురాల దగ్గర తనకు కావాల్సిన బుక్ ఒకటి తీసుకోవడానికి నన్ను కూడా తోడు రమ్మని చెప్పింది. అందుకే నేను వెళ్ళాను. చెప్పు చెప్పు, వినేవాళ్ళం మేమున్నాం కదా. ఎన్నైనా చెప్తావు. అయినా నిన్ను గారాబం చేసి మీ అక్కే చెడగొడుతుంది. అంజలి, నీకెంత చెప్పినా కానీ సృజనని గారాబం చేయడం మాత్రం మానుకోవు. ఎప్పుడూ దాన్ని వెనకేసుకొని వస్తూ ఉంటావు. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు నన్నే అంటూ ఉంటావు? అక్కను అసలు ఒక్క మాట కూడా అనవా? అవునమ్మా, చెల్లి చెప్పింది నిజమే. నేనే ఒక నోట్స్ తీసుకోవడానికి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు ఒక్కదానికే వెళ్ళడానికి ఇష్టం లేక చెల్లిని కూడా తీసుకుని వెళ్ళాను. చెల్లి చెప్పేది నిజమే. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమ్మా. చెల్లితో ఏం మాట్లాడకు. మీ చెల్లిని వెనకేసుకొని రావడానికి నువ్వు కావాలనైనా తప్పులు నీ మీద వేసుకుంటావులేవి. నీ గురించి నాకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి నీకు ఏది కొనిచ్చినా సరే మీ చెల్లికి ఇస్తావు. అదేమో నీకు కొనిచ్చిందే కావాలని మారం చేస్తుంది. ఇది ఎప్పుడూ ఉండేదే కదా. పదండి, మీకోసం టిఫిన్ సిద్ధం చేసి పెట్టాను. వెళ్ళి త్వరగా తినండి, లేదంటే చల్లారిపోతుంది అని అందరూ లోపలికి వెళ్తారు. ఏంటక్క అమ్మ ఎప్పుడు నీకే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది? నాన్న కూడా అంతే. నాన్నకి అసలు నేనంటే ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు కనాలి? అదేం లేదు చెల్లి. అమ్మ నాన్నకి నిన్ను తిట్టే తిట్లలో నువ్వు కోపాన్ని చూస్తున్నావు. కానీ నువ్వు సరిగ్గా గమనిస్తే అందులో వాళ్ళ ప్రేమ నిన్ను కనిపిస్తుంది. వాళ్ళు నిన్ను ప్రేమగా అలా అంటూ ఉంటారు. అది వాళ్ళ మురిపం. దాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది. అదేమీ కాదు. అమ్మ నాన్నకి నువ్వంటేనే చాలా ఇష్టం. ఏదైనా మొదట నీకు కొన్న తర్వాతే నాకు కొంటారు. ముందు నాకు ఏది తీసుకురారు. నీకు తెచ్చిన తర్వాత నేను అడిగి గోల చేస్తే తప్ప నాకు కొనివ్వరు. లేకపోతే నువ్వు నీకు తెచ్చిన వస్తువుని నాకు ఇస్తావు. అంతేకాని నా కోసం ఏమీ వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయరు. అలా ఏం కాదు చెల్లి. 2 వస్తువులు కొనే స్తోమత లేక ఒక్కటే తీసుకుని వస్తారు. అందులో నువ్వు చిన్నదానివి, పాడు చేసుకుంటావని జాగ్రత్తగా ఉంచుతానని నాకు ఇస్తారు. నేను వాడిన తర్వాత అది నీకు ఇస్తాను. అది నువ్వంతా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయినా ఇప్పుడు అమ్మ నాన్న ఏది కావాలన్నా రెండేసి కొనిస్తున్నారు కదా. ఇప్పుడు మన పరిస్థితులన్నీ మారిపోయాయి. మరెందుకు నువ్వు గతాన్ని తలుచుకుంటున్నావు? వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అక్క అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ సృజన మాత్రం లేదు. అమ్మ నాన్నకి ఎప్పుడు అక్కంటేనే ఇష్టం. నాకన్నా అక్కనే బాగా చూసుకుంటారు. నన్ను ఎప్పుడూ తిడుతూ అరుస్తూనే ఉంటారు. ఎలాగైనా సరే అక్క ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను. అందరూ కలిసి నన్నే ఏడిపిస్తారు అని తనలో తను బాధపడుతూ ఉంటుంది సృజన. తరువాతి రోజు సీతమ్మ అంజలి దగ్గరికి వస్తుంది. అమ్మ అంజలి, నీకు
పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి బాగా చదువుకున్నాడు, బాగా డబ్బున్న వాళ్ళు. కట్నం కూడా పెద్దగా ఏం ఆశించడం లేదు. కాకపోతే వాళ్ళ అమ్మగారు నిన్న గుళ్ళో ఎక్కడో చూశారంట. పెళ్ళంటూ చేసుకుంటే మా అబ్బాయి మీ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు అని చెప్పి ఉదయమే వచ్చి అడిగి వెళ్ళారు. ఏం చెప్పమంటావు? అమ్మా, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా. నేను ఇంకా చాలా చదువుకోవాలి. ఇలా చదువు మధ్యలో ఆపి పెళ్లి చేసుకుంటే తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. అందుకే అమ్మా, నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అలా అంటావేంటమ్మా? మనం అనుకున్నప్పుడల్లా మనకి మంచి సంబంధాలు దొరుకుతాయా ఏంటి? దొరికినప్పుడే మనం అవకాశాన్ని వాడుకోవాలి. చదువే అంటావా? నువ్వు పెళ్ళైన తర్వాత కూడా చదువుకునేలాగా నేను మీ అత్తింటి వాళ్ళతో మాట్లాడతాను. మీ నాన్నగారితో ఈ విషయాన్ని చెప్తాను. వాళ్ళు దానికి ఒప్పుకుంటేనే నువ్వు ఈ పెళ్లి చేసుకుందువు కానీ. ఏమంటావు? నాకైతే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. ఇక ఆపై నీ ఇష్టం. మిమ్మల్ని కాదని నేనేమీ చేయలేను కదా. ప్రతి ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందమ్మా. నేను కూడా నీ వయసు దాటి వచ్చిందాన్నే కదా. నాకు అన్నీ తెలుసు. అమ్మ ఎప్పుడూ నీకు మంచి చేస్తుంది. నాపై నమ్మకం ఉంచు. చెప్పాను కదమ్మా, నాకైతే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీ ఇష్టం. ఇంతలో అక్కడికి సృజన వస్తుంది. ఏంటమ్మా, ఏంటో పెళ్ళి అంటున్నారు? నాకేనా? పెళ్లి కొడుకుది ఏ ఊరేంటి? కనీసం నెలకి 1,00,000 రూపాయలైనా సంపాదించే సంబంధం అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతూ మాట్లాడుతుంది. ఇప్పుడు నీ పెళ్ళి ఒక్కటేనే తక్కువ? నువ్వు చదివే చదువుకి నీకు నెలకు 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసే భర్త వస్తాడా ఏంటి? ఆశకైనా హద్దుండాలి. ఇప్పుడు పెళ్ళి మీ అక్కకి. ఆ పెళ్లి చూపుల్లో ఎలాంటి గొడవ చేయకుండా సైలెంట్గా ఉండు. అర్థమవుతుందా? అబ్బా, నువ్వేంటమ్మా ప్రతిదానికి చెల్లిపై కోపడతావు? తనేదో సరదాగా జోక్ చేసిందిలే. జోక్ వేస్తే నవ్వకుండా ఇలా ఎవరైనా మాట్లాడతారా? అమ్మ గురించి తెలిసిందే కదక్క, వదిలేసేయి. నాకు అలవాటేలే. అమ్మ మంచిగా చెప్పినా కోపంగా చెప్పినట్లే ఉంటుంది. అమ్మని వదిలేసేయి. నువ్వు ఇలా రా, నీతో మాట్లాడాలి అని అక్క చెల్లెళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాతి రోజు పెళ్లి కొడుకు పెళ్లి చూపులకి వస్తాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది. చూడు బాబు, తిని మా కూతురు అంజలి నువ్వు గుళ్ళు చూసి ఇష్టపడ్డానని చెప్పావు కదా. తనతో ఏదైనా మాట్లాడాలంటే నువ్వు మాట్లాడొచ్చు. నేనున్నానని నువ్వేం మొహమాట పడాల్సిన అవసరం లేదు బాబు. అది ఏం మాట్లాడాలి? నా పేరు రాజేష్. నేను కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు నెలకి 50,000 జీతం వస్తుంది. నాకు మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని మొదటిసారి గుడిలో చూశాను. మీ పేరు అంజలియే కదా. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడొచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అది మా అమ్మ వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. ఇందులో నేను మాట్లాడటానికి ఏమీ లేదండి. అది అమ్మాయి సిగ్గుపడుతుంది బాబు. అమ్మాయికి పెళ్ళి ఇష్టమే. మీరు ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. ఏంటి అంజలి, అబ్బాయి నీతో ఏదో మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా మా అమ్మ వాళ్ళ ఇష్టమే మా ఇష్టం అని చెప్పేశావు. కనీసం మీరంటే నాకు ఇష్టమేనండి, ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పొచ్చు కదా. అలా ఎలా అమ్మా? ఒక్కసారి మనిషిని చూసిన వెంటనే మీరంటే నాకు ఇష్టం అని ఎలా చెప్పగలం? నా మనసుకి ఏదనిపించిందో అదే చెప్పాను. అది నిజం కదా. మీకోసమే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మీకు నచ్చాడు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత మా అభిప్రాయాలు అభిరుచులు అన్నీ పంచుకుంటాము. ఇప్పుడే నచ్చారని ఎలా చెప్తాను? నువ్వు చెప్పింది నిజమేలే. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి. సరేలే, వెళ్ళి పడుకో. ఆ తరువాత
సృజన ఇంకా అంజలి వాళ్ళ నాన్న కాంతమ్మ ఇంకా రమేష్ దగ్గరికి వెళ్ళి రమేష్ ఇంకా అంజలిల పెళ్ళికి ముహూర్తాన్ని నిర్ణయించుకొని వస్తాడు. కానీ ఆ తర్వాతి రోజు సృజన అంజలితో ఇలా మాట్లాడుతుంది. అక్క, నీకు నిజంగా ఆ పెళ్లి కొడుకు నచ్చాడా, లేక అమ్మా నాన్న కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నావా? నీ మనసులో ఏముందో చెప్పక్క. నువ్వు చెప్పలేకపోతే అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను. లేదు సృజన, ఇప్పటికైనా పెళ్ళనేది చేసుకోవాల్సిందే. అదేదో నేను ముందే చేసుకుంటున్నాను. అబ్బాయి నచ్చటం నచ్చకపోవడం అంటే కంటికైతే నచ్చాడు, పెళ్ళైన తర్వాత కానీ మనసుకు నచ్చుతాడో లేదో తెలియదు. మనం చేసేది ఏమీ లేదు కదా. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే నాతో చెప్పక్క, నేను అమ్మా నాన్నతో మాట్లాడతాను అని పైకి చెప్పి వద్దని చెప్పక్క. ఆ అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు, ఆ అబ్బాయిని నేనే పెళ్లి చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంది సృజన. అలా ఏం లేదు చెల్లి, అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు, కానీ అదే విషయాన్ని పైకి చెప్తే అలుసైపోతానని నేను చెప్పలేదంతే. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, నెలకి 50,000 సంపాదిస్తున్నాడు, పైగా ఒక్కగానొక్క కొడుకు. ఇంతకన్నా ఏం కావాలి? పెళ్ళైన తర్వాత నన్ను చదివిస్తానని కూడా చెప్పాడంట అమ్మతో. ఇంతకన్నా ఒక అమ్మాయి జీవితంలో ఏం కోరుకుంటుంది? నాకు ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడు అని సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది అంజలి. సృజన మాత్రం అక్కడే నిలబడి, చిన్నప్పటి నుంచి అన్ని మంచి వస్తువులు నీకే, ఇప్పుడు నీకే మంచి భర్త వస్తున్నాడు, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. చిన్నప్పటి నుంచి నాకు అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులే ఇస్తున్నారు. అక్క ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి అక్క అంజలి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ నేను బయట పెట్టలేదు, ఎందుకంటే అందరూ నన్ను తప్పుగా చూస్తారని, నా గురించి తప్పుగా ఆలోచిస్తారని. ఇప్పుడు సమయం వచ్చింది, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. తెల్లారితే పెళ్ళి. సీతమ్మ రఘురామయ్యతో ఇలా అంటుంది. ఏమయ్య, అమ్మాయికి బంగారు నగలు తీసుకుని రావాలి, తీసుకొచ్చావా లేదా? లేదు సీతమ్మ, అమ్మాయిని ఒకసారి కిందకి పిలువు. సేట్ గారిని ఇంటికి రమ్మని చెప్పాను. అమ్మాయికి కావాల్సిన నగలు అమ్మాయే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంతలో సృజన అక్కడికి వస్తుంది. సృజన, వెళ్ళి మీ అక్కని తీసుకుని రాపో, పెళ్ళికి కావాల్సిన నగలు సెలెక్ట్ చేసుకుంటుంది. నువ్వు కూడా నీకు కావాల్సిన నగలు సెలెక్ట్ చేసుకుందావు కానీ అంటుంది. సరే అని సృజన అక్క గదిలోకి వెళ్ళి వస్తుంది. అమ్మ, అక్క రూమ్లో లేదు, అక్క రూమ్లో ఈ లెటర్ రాసి పెట్టి ఉంది. నాన్న, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీరు నాకు పెళ్లి చేస్తున్నారు అని. జరిగిందంతా అమ్మకి తెలుసు, అమ్మని అడగండి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అమ్మకి చెప్పాను అని. నా కోసం వెతకొద్దు, నేను ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాను. ఏదో ఒక రోజు మీ కోపం తగ్గిన తర్వాత తిరిగి ఇంటికి వస్తాను అని చెప్పి లెటర్ రాసి అక్క ఎక్కడికో వెళ్ళిపోయింది నాన్న, అక్క రూమ్లో లేదు అని చెప్తుంది సృజన. కాసేపు అందరూ మౌనంగా నిలబడిపోతారు. ఏం మాట్లాడుతున్నావు సృజన? అక్క ఇంత పని చేసిందా? అక్కకి అలాంటి అలవాట్లు లేవే, నేను ఇది నమ్మను. అవును, ఇది నేను కూడా నమ్మను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. సృజన, సరిగ్గా వెతికావా అక్క కోసం? నేను సరిగ్గానే చూశానమ్మా. ఒకసారి ఈ లెటర్ నువ్వే చూడు, ఇది అక్క హ్యాండ్ రైటింగే, అక్కే రాసింది. అప్పుడు అక్క ఈ పెళ్ళి ఇష్టం లేదని నీతో చెప్పడం నేను కూడా విన్నానమ్మా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అక్క తన జీవితాన్ని తను చూసుకుని వెళ్ళిపోయింది. నాన్నగారి పరువు ఏమవుతుందో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మీరు తనని ఎంత ప్రేమగా పెంచారు అని ఏడుస్తున్నట్టు నటిస్తుంది సృజన. ఎంత అల్లారు ముద్దుగా పెంచాను. ముందు పుట్టిన ఆడపిల్లని
దానికి కావలసినంత స్వేచ్ఛనిచ్చి పెంచినందుకు తండ్రి పరువు తీసి ఇలా నన్ను నడి రోడ్లో నిలబెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. అంజలి ఇలా చేసిందంటే ముందు మీరు వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్పండి. అబ్బాయి అర్థం చేసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. ముందు వెళ్ళండి, తర్వాత మనం అంజలిని వెతుకుదాం. సరే, నేను వచ్చే వరకు ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పకు. అలా వెళ్ళి అంజలి వాళ్ళ నాన్న జరిగిందంతా కాంతమ్మ ఇంకా రమేష్కి చెప్తాడు. వాళ్ళకి కొద్దిసేపు భూమి కంపించినట్లుగా అవుతుంది. తరువాత నిదానంగా స్థిమితపడతారు. వెంటనే కాంతమ్మ, అదేందయ్యా, పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ ఇలా వెళ్ళిపోవడాలి ఇవన్నీ ఏంది? ఇన్ని రోజులు టైం ఉంది కదా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అమ్మా నాన్న అని మీకు చెప్పొచ్చు కదా. మీరు పిల్లని పెంచిన పెంపకం ఇదేనా? అందరికీ పెళ్ళని చెప్పి తెల్లారితే పెళ్ళి పెట్టుకొని మా పరువు ఏం కావాలా? మేము నలుగురిలో తలెత్తుకొని తిరగాల వద్దా? అసలే మాది పరువు గల కుటుంబం. రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్ళని చేసుకుందామని వస్తే మమ్మల్ని ఇంత నలుగురిలో నవ్వుల పాలు చేస్తారా? ఇప్పుడు ఏం చేయాలయ్యా మేము? ఆ టైంకి తనకి ఒక ఆలోచన వస్తుంది. అమ్మ, మీరేమనుకోకపోతే నాదొక చిన్న సలహా. నా చిన్న కూతురు చాలా బాగుంటుంది. నా పెద్ద కూతురు చేసిన తప్పుకి నా చిన్న కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అదే ముహూర్తానికి పెళ్ళవుతుంది. మా ఇంటి నుంచి ఆడపిల్ల మీ ఇంటికి కోడలిగా వస్తుంది. మీరేమంటారు? అంటానికేముంది, ఎలాగోలా పరువుగా పడుకోవాలి కదా. మగపెళ్ళి వాళ్ళ మాయే. అబ్బాయిని నేను ఎలాగోలా ఒప్పించుకుంటాను. వెళ్ళి మీ అమ్మాయిని పెళ్ళికి ఒప్పించండి. వాటికి కొంచెం ఊపిరి పీల్చుకొని ఇంటికి వచ్చి సృజనతో ఇలా అంటాడు. అమ్మ సృజన, ఈరోజు నా పరువు అనేది నీ చేతుల్లో ఉందమ్మా. మీ అక్క చేసిన పనికి నా తల తీసేసినట్లుగా అయ్యింది. ఇప్పుడు నువ్వు రమేష్ని పెళ్లి చేసుకొని మన కుటుంబం ఇంకా రమేష్ కుటుంబం యొక్క పరువును నిలబెట్టాలమ్మా. నువ్వేమంటావు చెప్పు తల్లి. ఈ నాన్న మనసు అర్థం చేసుకో. అవునమ్మా, నాన్న ఎంతలా బాధపడుతున్నాడో చూడు. ఈ పెళ్ళికి ఒప్పుకొని మాకెంతో మేలు చేసిందని అవుతావు. మన కుటుంబం పరువు నిలబెట్టిందని అవుతావు. తర్వాత నిదానంగా అక్క కోసం వెతుకుదామమ్మా. పెళ్ళికి ఒప్పుకో తల్లి. అప్పటికీ రమేష్ మీద ఇష్టంతో ఉన్న సృజన ఎందుకమ్మా అంతలా బతిమలాడతారు? అక్కలాగా మీ గురించి పట్టించుకోకుండా నా స్వార్థం నేను చూసుకోను. మీరు ఏది చెప్తే నేను అదే వింటాను. రేపొద్దున రాజేష్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది సృజన. అందరూ ఊపిరి పీల్చుకొని ఆ రోజుకి ప్రశాంతంగా ఉంటారు. తరువాతి రోజు రమేష్ ఇంకా సృజనాల పెళ్లి జరగబోతూ ఉండగా అక్కడికి సడన్గా అంజలి వస్తుంది. ఏమి, నన్ను మోసం చేసి రమేష్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? చెల్లివని నిన్నెంతో గారాబంగా చూసుకున్నందుకు నన్ను ఇంతలా మోసం చేస్తావా? అక్క, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు చనిపోలేదా? ఆ దేవుని దయ వల్ల, అమ్మా నాన్నల ప్రేమ వల్లే నేను బ్రతికాని. అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఊరి చివరికి వెళ్దామని చెప్పి ఊరి చెరువులో నన్ను తోసేసి నువ్వు ఇంటికి వస్తావా? అయినా చిన్నప్పటి నుంచి సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నానే. నన్ను చంపాలని నీకెందుకు అనిపించింది? నీకెందులో ఏం లోటు చేశానని నన్ను చంపాలనుకున్నావు? మర్యాదగా చెప్పు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అది అక్క, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్నీ నీకే ముందుగా ఇస్తారు. అలాగే ఈ రమేష్ని కూడా నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ రమేష్ అంటే నాకు చాలా ఇష్టం. రమేష్ని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. ఎలాగైనా రమేష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే ఇలా చేశాను. నీకు చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా నేను ఇచ్చాను కదే. అలాగే ఇప్పుడు రమేష్ని కూడా నీకు ఇచ్చేసేదాన్నేమో. అలాగని సొంత అక్కనైనా నన్నే చంపాలనుకుంటావా? అమ్మ నన్నని ఇంత మోసం చేస్తావా? వాళ్ళ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసి నువ్వు ఇలా హాయిగా ఉందామనుకుంటావా?
నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? చిన్నప్పటి నుంచి నా వస్తువులన్నీ నీకే ఇచ్చాను కదే. పేరుకి అమ్మా నాన్న నాకు ఇస్తారు. అవన్నీ వాడుకునేది నువ్వే కదా. ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించావు? నువ్వింత కఠినాత్మురాలివని నాకు అస్సలు తెలియదు. ఛీ, ఏం బ్రతుకే నీది. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అంజలి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోలేదా? నీ చెల్లె నిన్ను చంపాలనుకుందా? ఈ దరిద్రపది ఇంతకి దాపరించిందా? నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదమ్మా? అమ్మా, నువ్వేం దిగులు పడకు. నువ్వు ప్రాణాలతో ఉన్నావన్న విషయం తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. దీని అంతు నేను చూస్తాను. దీన్ని చంపి పాత్ర ఇస్తాను. ఇంత మోసం చేస్తుందా? ఇన్నాళ్ళు నాతోనే ఉంటూ కొంచెం కూడా అనుమానం రాకుండా ఇంతలా నటించింది. రేపు ఇంకేమైనా చేయగలదు. నువ్వు అడ్డులే అంజలి. అమ్మా, తనెంతైనా నా చెల్లి. రమేష్ మీదున్న ప్రేమతోనే ఇదంతా చేసింది. దేవుని దయ వల్ల ఆ నదిలో పడ్డ నన్ను అక్కడ చేపలు పట్టే జాలర్లు చూసి బయటకు తీసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇన్ని రోజుల్లో నాకు ఆరోగ్యం బాగు చేసి పంపించారు. చెల్లిని రమేష్ని పెళ్లి చేసుకోనివ్వు. నువ్వేమీ అడ్డు రాకమ్మా. నేను బ్రతికి వచ్చాను కదా. నాకు చాలా సంతోషంగా ఉంది నా చెల్లి ఒక ఇంటిదవుతున్నందుకు. నువ్వింత గొప్పదాని అంజలి. నీ చెల్లి నిన్ను చంపాలనుకున్నా సరే, నీ చెల్లి నీ పెళ్ళి ఆపాలనుకున్నా సరే, నువ్వు దాన్ని బాగా కోరుకుంటున్నావు. కానీ అది చూడు, రాయిలాగా ఎలా నిలబడిపోయిందో. అని సృజన ఏడుస్తూ, నన్ను క్షమించక్క. నీలో మంచితనాన్ని నేను తెలుసుకోలేక దుర్బుద్ధితో ఇలా చేశాను. నన్ను క్షమించు. నన్ను ఏం చేసినా కానీ తప్పులేదు. బావని నువ్వే పెళ్లి చేసుకో. నేనేదో కోపంలో ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాను. లేదు చెల్లి, నువ్వు నా చెల్లివి. నువ్వేది కావాలని అడిగినా నేను ఇస్తాను. కానీ తొందరలో తప్పు చేయకూడదు. ఇలా మీరు మాట్లాడుకుంటారా? నన్నేమన్నా మాట్లాడనిస్తారా? ఇంత మోసమా? నేను పెళ్లి చేసుకోవాలనుకుంది అంజలిని. అంజలి వెళ్ళిపోయిందని చెప్పి అంజలి మీద ఇంత పెద్ద నింద వేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. నేను ఊరికే వదలను. నీపై నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడేం జరగలేదు కదా రమేష్. నా ముఖం చూసి నా చెల్లిని వదిలేయి. నువ్వు ఆ రోజు చెప్పావు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టమని. ఇప్పుడు చెప్తున్నాను రమేష్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మీదున్న ప్రేమతోనైనా సరే నా చెల్లి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. బావగారు, మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ మీరు ఇదే కళ్యాణ మండపంలో ఇదే ముహూర్తంలో మీరు మా అక్క మెడలో తాళి కడితే చూసి మీరు ఏ శిక్ష వేసినా సరే నేను హాయిగా స్వీకరిస్తాను. చంపాలనుకున్న అంజలియే నిన్ను క్షమించినప్పుడు నేనెందుకు క్షమించకూడదు? అంజలి మాట విని నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. ఇలా సృజన మారు మనస్సు పొందుతుంది. అక్క ఇంకా బావల పెళ్ళి దగ్గరుండి జరిపిస్తుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రమేష్ పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క రమేష్ తల్లి రమేష్కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది. ఆ పని మీద పెళ్ళై పట్నంలో ఉంటున్న కూతురు ఇంకా అల్లుణ్ణి ఇంటికి పిలిపిస్తుంది కాంతమ్మ. వచ్చావా అమ్మ? నిన్ను చూసి ఎన్ని రోజులవుతుంది. ఎట్లా ఉన్నావు? బాగున్నావా? బాగున్నావా అల్లురు గారు? చెప్పాను కదా మీకు ఫోన్లో, తమ్ముడికి ఒక మంచి పట్నం సంబంధం వచ్చిందే. మేం బాగానే ఉన్నామమ్మా. అదేంటి, చదువుకున్న అమ్మాయినిచ్చి తమ్ముడికి పెళ్లి చేస్తున్నావా? నీకు అసలు బుద్ధుందా? ఏమైందే? ఎందుకట్టా మాట్లాడుతున్నావు? చదువుకున్న అమ్మాయి అయితే ఇప్పుడు ఏమవుతుందంట? చదువుకున్న అమ్మాయి అయితే ఇంకా మంచిది కదా. అదేం కాదమ్మా. చదువుకున్న అమ్మాయి అయితే అన్నయ్యని తన చెక్కు చేతుల్లో పెట్టుకుంటుంది. అస్సలు నీ మాటే విననివ్వదు. ఇంటి పెత్తం మొత్తం తనే తీసుకుంటుంది. నిన్ను అసలు మనిషిలా కూడా చూడదు. ఇప్పుడు నన్ను చూడు, మా అత్తయ్య మావయ్య నా మాట వింటున్నారంటే నేను చదువుకున్న దాన్ని కాబట్టే కదా. నేను ఇంత గడుసుగా ఉండటం వల్లే
ఇంట్లో పెత్తనం నాకుంది. అలాగే రేపు నీ ఇంటికొచ్చే కోడలి కూడా నిన్ను అలానే ఒక మూలన కూర్చోబెడుతుందమ్మా. నువ్వింత తెలివైందని అనుకున్నాను, కానీ అన్నయ్య పెళ్లి విషయంలో ఏంటమ్మా ఇంత పిచ్చి పని చేశావు? మీరు చెప్పరేంటండి? అది అవునత్తయ్య గారు, మీరు మా ఆవిడ ఎలా చెప్తే అలా చేయండి. మా ఆవిడ ఎలా చెప్తే అదే కరెక్టు. అబ్బా మీరుండండి, మీకెప్పుడు ఏం మాట్లాడాలో అస్సలే తెలియదు. నేను మాట్లాడతానులేండి. అది కాదమ్మా, అన్నయ్యకి ఒక పల్లెటూరి డబ్బులేని అమ్మాయినిచ్చి పెళ్లి చేశావంటే ఇంటి పని వంట పని చేసుకుంటూ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కాలు కింద చెప్పులాగా పడుంటుంది. అందుకే నువ్వు చదువులేని పల్లెటూరి అమ్మాయిని అన్నయ్యకు పెళ్లి చేయాలి. నువ్వు చెప్తా ఉంటే అదే నిజం అనిపిస్తుందే. సరే స్వర్ణ, అలాంటి అమ్మాయిని నువ్వే చూడు. మీ అన్నయ్యకి ఎట్టాగైనా సరే ఈ 2 నెలల్లో పెళ్లి చేసేయాలి. వాడికి వయసు ఎక్కువైపోతుంది కదా. నీ పెళ్లి చేయాలని ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. వాడికి ముందు పెళ్లి చేయాలి. సరేనమ్మా, ఇక అన్నయ్య పెళ్లి బాధ్యత నా చేతిలో పెట్టావు కదా. చూడు ఎలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. హలో, రమేష్ అక్కడికి వస్తాడు. ఇంతలో రమేష్ బావమరిది రవి ఇలా అంటాడు. బావా, అత్తయ్య ఇంకా మా ఆవిడ కలిసి నీకు ఒక పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. దానికి నువ్వేమంటావు బావా? నేనేమంటాను రవి, మా అమ్మకి నాకన్నా చాలా ఎక్కువ తెలుసు. మా అమ్మ ఎప్పుడు నా మంచే కోరుకుంటుంది. ఆ విషయం నాకు తెలియదా ఏంటి? మా అమ్మ ఎలా చెప్తే అలాగే. మా అమ్మ ఎవరిని చూపిస్తే వారి మెడలోనే నేను తాళి కడతాను. నా పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం మా అమ్మదే. అందులో ఇంకా చెప్పేదేముంది? నాకు తెలుసు నాన్న, నీకు తల్లంటే ఎంత ప్రేమో. నా మాట నువ్వు జవదాటవన్న నమ్మకంతోనే నేను ముహూర్తాలు కూడా పెట్టిచ్చేశాను. వచ్చే 10 రోజుల్లోనే నీ పెళ్ళి నాన్న అని వాళ్ళు పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు. అలా రమేష్ ఇంకా సువర్ణల పెళ్లి జరుగుతుంది. కాంతమ్మ ఇంకా స్వర్ణ మాత్రం అస్సలు సంతోషంగా లేరు. కారణం ఏంటంటే సువర్ణ చాలా అందంగా ఉంటుంది. పెళ్ళైన మరుసటి రోజే కాంతమ్మ కొడుకు కోడల్ని ఇద్దరిని తమ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. నిన్నంతా పెళ్లిలో అలసిపోయి ఉన్నారు కదమ్మా, వెళ్ళి మీ గదిలో రెస్ట్ తీసుకోండి. కాఫీలు టిఫిన్లు అక్కడికే పంపిస్తాను. అప్పుడు కోడలు ఇలా అంటుంది. సరే అత్తయ్య, నేను కూడా మీతో ఇదే విషయాన్ని చెప్పాలని అనుకున్నాను. ఆలోపు మీరే అన్నారు. నేను చాలా అలసిపోయాను. నాకు అసలు నిద్ర కూడా సరిపోలేదు. నేను వెళ్ళి నా రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అని కొడుకు కోడలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే కూతురు స్వర్ణ ఇలా అంటుంది. అమ్మా, అసలు నీకు బుద్ధుందానే? అలా కోడల్ని రెస్ట్ తీసుకోమని ఏ అత్తగారైనా చెప్తారా? కోడల్ని ఇలాగే నెత్తికెక్కించుకున్నావంటే రేపు అసలది నీ మాట విననే వినదు. నేను అసలు నీకు పెళ్ళికి ముందు ఏం చెప్పాను, నువ్విప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది గట్టిగా అరుస్తూ. ఇప్పుడు ఏమైందే అట్లా అరుస్తున్నావు? ఇంకా మొదటి రోజే కదా, మొదటి రోజుతోనే అన్నీ తెలిసిపోతాయా ఏంది? ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటే ఏం కాదులే, వదిలేసేయి. అమ్మా, నువ్వు ఒక్కరోజే అని వదిలేస్తే అదే అలుసైపోతుంది. నీకు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారో తెలియడం లేదు. నేను చెప్పేది నీ మంచి కోసమేనే, అర్థం చేసుకో. సరేలేవే, రేపటి నుంచి నువ్వు చెప్పినట్లే చేద్దాంలే కానీ ఇవాళకి నన్ను వదిలేసేయివే బాబు. నేను కూడా చాలా అలసిపోయాను, వెళ్ళి నిద్రపోవాలి అని కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే కాంతమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. కూతురు అక్కడికి వచ్చి, అమ్మా అమ్మా, ఒసేయ్, నీకెంత చెప్పినా బుద్ధి రాదేమేదమ్మా? నీకు ఎంత చెప్పినా కానీ నువ్వేంటమ్మా ఇలా చేస్తున్నావు? నీకేం చెప్పాను? పెళ్ళైన మొదటి రోజు నుంచే కోడలిని చెక్కు చేతుల్లో పెట్టుకోవాలే అమ్మా అని చెప్పానా లేదా? అది ఇంకా నిద్ర కూడా లెగవలేదు, నువ్వు లేచి ఇంటి పని మొత్తం చేస్తున్నావు. ఇలా చేస్తే కోడలి చేతిలో నువ్వు అలసైపోవా? అవునే, నువ్వు చెప్పిందే నిజం. రోజులాగానే మర్చిపోయి వంటగదిలోకి పని చేసుకోవడానికి వచ్చేసాను. కోడలనే ఒకటి ఇంట్లో ఉంది కదా, ఇప్పుడే దాని సంగతి చెప్తానాగు. మా అమ్మంటే అలా ఉండాలి,
కాంతమ్మనా మజాకానా? ఇప్పుడు గనక నువ్వు నీ కోడల్ని చెక్కు చేతుల్లో పెట్టుకోకపోతే నన్ను అసలు పుట్టింటికే రానివ్వదే నీ కోడలు. ఇదంతా నా ఆస్తి, నా పెత్తనం అంటుంది. అందుకే మనం ముందు చూపుతో వ్యవహరించాలే అమ్మా. సరేలేవే, ఆగు, దాన్ని పిలుద్దాము అని సువర్ణ సువర్ణ అని పెద్దగా కేకలు వేస్తుంది. ఇంతలో సువర్ణ నిదానంగా తల సర్దుకుంటూ అక్కడికి వచ్చి నిలబడుతుంది. ఏమమ్మా మహారాణి, నీకు అప్పుడే తెల్లారిందానే? అందరూ లేచి ఇంటి పనులన్నీ చేసుకొని టిఫిన్లు కూడా తినేశారు. ఇంకా అత్త మొహాన కాసిన కాఫీ నీళ్లు పోద్దామే, ఇంటి పని వంట పని చూసుకుందామే అని లేకుండా ఆవజాన నిద్రపోతున్నావే. మీ అమ్మ నాన్న నీకేమి నేర్పించారమ్మా? ఇలాగే ఉదయాన్నే 10 గంటల వరకు పడుకోమ్మా, అత్తని పిచ్చితుంటది, అదే ఇంటి పనంతా చేస్తుంది అని చెప్పి పంపించారా ఏంది? రేపటి నుంచి ఇట్టా కుదరదు. 5ంటికే నిద్ర లేవాలి, ఇంటి పనులు అయిపోవాలి. అది 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 ఏం లేదత్తయ్య, నేను నిన్న బాగా అలసిపోయాను, అందుకే ఇంతసేపు నిద్రపోయాను. రోజు నేను ఇలా నిద్రపోను. ఉదయాన్నే మా ఇంట్లో కూడా ఇంటి పనులన్నీ నేనే చేస్తాను అత్తయ్య. ఈ రోజు నుంచి మీరు విశ్రాంతి తీసుకోండి, ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. సరే సరే, ఈ ఒక్కరోజంటే మొదటి రోజు కాబట్టి నేనేం అనట్లేదు. రేపటి నుంచి ఇట్టా మాత్రం కాదు, ఉదయాన్నే లేచి నేను లేచేసరికి పనులన్నీ అయిపోవాలా అని అత్తగారు తానే గెలిచాను అన్న గర్వంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వర్ణ మనసులో చాలా సంతోషపడుతుంది అత్తాకోడళ్ల మధ్యన గొడవ పెట్టినందుకు. అలా స్వర్ణ ఏదో ఒకటి తల్లికి కోడలి మీద చాడీలు చెప్పడం, అత్త కోడలి మీద విసురుకోవడం కసురుకోవడం రోజు రోజుకి ఎక్కువైపోతాయి. సువర్ణ ఎంత మంచిగా పనిచేసినా కూడా కాంతమ్మ మాత్రం ప్రతి విషయానికి తిడుతూనే ఉంటుంది. ఇదంతా భరించలేని సువర్ణ ఒకరోజు భర్తకి చెప్పాలి అని నిర్ణయం తీసుకుంటుంది. రోజు జరిగిందంతా భర్తకి చెప్తుంది. ఏమండి, మీ అమ్మగారు కావాలని నన్ను బాగా హింసిస్తున్నారు. దానికి తోడు మీ చెల్లెలు తయారయింది. నాతో మంచిగానే ఉంటుంది, మీ అమ్మకి ఏదో చాడీలు చెప్తూ ఉంటుంది. 1-2 సార్లు నేను విన్నాను కూడా. కోడల్ని చెక్కు చేతుల్లో పెట్టుకోవాలమ్మా, నువ్వు కోడలతో ప్రేమగా ఉండొద్దు అని చెప్పడం. నన్ను ఏం చేయమంటారు? మీరు అడుగుతారా అడగరా? చూడు సువర్ణ, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అలాగని నువ్వు చెప్పింది తప్పని నేను అనటం లేదు. కానీ నేను మా అమ్మని నిలదీసి అడగటం అనేది జరగదు. కానీ నీకొక మాట ఇవ్వగలను. నువ్వు ఎదిరించి మాట్లాడితే నువ్వెందుకు అలా మాట్లాడావని నిన్ను కూడా ఏమీ అనను. అటు మా అమ్మకి సపోర్ట్ చేయను, ఇటు నీకు సపోర్ట్ చేయను. ఆడవాళ్ల విషయాల్లో నేను కలుగు చేసుకోను అని చెప్తాను. ఇకపై ఎదిరించి మాట్లాడడం నువ్వే నేర్చుకోవాలి. ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో నువ్వే సమాధానం చెప్పుకోవాలి. నేను ఉదయం వెళ్తే రాత్రికి ఎప్పుడో వస్తాను, ఇక నీ ఇష్టం. అలాగని పెద్దావిడ అత్తగారిని ఎదిరించి మాట్లాడగలమా? సరేలేండి, మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు హద్దులు మీరినప్పుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేనే చెప్తాను అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకొని సంతోషంగా ఉంటారు. ఆ తరువాతి రోజు సువర్ణ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. చూడు సువర్ణ, మా అమ్మ నిన్నలా తిడుతుంటే నేను సపోర్ట్ చేయలేదని నువ్వేం బాధపడకు. మా అమ్మ అంతే, గయ్యాళిది, ఎవ్వరి మాట వినదు. నీకు నేను సపోర్ట్ చేశాననుకో, నన్ను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అందుకే నేను నీకు సపోర్ట్ చేయడం లేదు సువర్ణ. సపోర్ట్ అంతా ఏం అవసరం లేదు, కానీ నేను ఒక మాట అడుగుతాను, నువ్వు తప్పుగా అనుకోకు. నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, మంచి కాపురం ఉంది. మా పెళ్ళి చూడ్డానికని వచ్చావు. మా పెళ్ళయి 2 నెలలు అవుతుంది. ఇంకా నువ్వెందుకని పుట్టింటికి వెళ్ళడం లేదు? నీకొక విషయం చెప్పనా? ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే అందరికీ గౌరవం విలువ ఉంటాయి. ఇలా పుట్టింట్లో ఉండటానికి నీకెలా ఉందో కానీ చూడు, మీ ఆయన మొహం ఎంత తెల్లబడిపోయిందో. ఆయన సిగ్గుతో తలదించుకుంటున్నారు. కొంచెం నా కాపురం గురించి ఆలోచించే ముందు నీ కాపురాన్ని నువ్వు సరిచేసుకో. నాది నేను సరిచేసుకోగలను, నాదంతా బానే ఉంది.
భలే బాగా చెప్పావు చెల్లెమ్మ. ఇదే విషయాన్ని నేను దీంతో చెప్పి ఇది వినక విసిగెత్తి దీంతో పాటు నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది. వదిలేసి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అంటుంది. ఏం చేయాలి? అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో గుండెని రాయి చేసుకుని దీంతో కలిసి ఉంటున్నాను. మాట్లాడుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చి ఇది నీ ఇల్లు అంటావా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటావా? ఈ ఇల్లు నాది. ఇది నా పుట్టిల్లు. నా ఇష్టం వచ్చినన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను. అడగడానికి నువ్వెవరు? అడగడానికి నేనెవరా? నీకు పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇది నీ ఇల్లు కానే కాదు. ఇప్పుడు ఇది నా ఇల్లు. ఇది నా భర్త ఇల్లు. నువ్వు నేను వెళ్ళిపోమ్మంటే ఈ క్షణం కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. కానీ నేనంత కఠినాత్మురాల్ని కాదు. నీకే ఒక అవకాశం ఇస్తున్నాను తెలుసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి. 10 రోజుల్లో ఇల్లు వదిలి వెళ్ళకపోతే నేనే మెడపట్టుకుని బయటకు గెంటేస్తాను. మా అత్త పక్కనే ఉంటూ లేనిపోని చాడీలు చెప్పి మా అత్తకి నాకు గొడవలు పెడుతుంది నువ్వే అని నాకు తెలుసు. నేను నువ్వు అనుకునేంత తిక్కలదాన్నైతే ఏం కాదు. పల్లెటూరు నుంచి వచ్చినా నాకుండాల్సిన తెలివితేటలన్నీ నాకున్నాయి. అన్నయ్య వచ్చిన తర్వాత స్వర్ణ అన్నతో కంప్లైంట్ చేస్తుంది. చూడన్నయ్య, ఇన్నాళ్ళుగా నువ్వే నన్ను ఒక్క మాట అనలేదు. నిన్నగాక మొన్నొచ్చింది ఈ సువర్ణ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటుంది. నీ ఇంటికి వెళ్ళి నువ్వు కాపురం చేసుకో అని అంటుంది. నువ్వేంట్రా ఏం మాట్లాడవు? అందులో తప్పేముంది చెల్లి? తను నీ మంచి కోరే కదా చెప్పింది. తను ఇప్పుడు తన అత్తగారింట్లో ఉంది. నిన్ను కూడా నీ అత్తగారింటికి వెళ్ళమని చెప్పింది. ఇష్టమైతే ఇష్టం ఉందని చెప్పాలి, లేకపోతే లేదు. దాంట్లో ఏముంది గొడవ పడ్డానికి? ఏంట్రా, పెళ్ళయి 2 నెలలు అయ్యిందో కాలేదో పెళ్ళానికి సపోర్ట్ చేస్తున్నావు. సొంత చెల్లినే ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్తున్నావు. చూసావా అమ్మా, నేను చెప్పానా వీడి పెళ్ళైతే మారిపోతాడని? ఏంద్రా అలా మాట్లాడుతున్నావు? అలా నీ చెల్లిపై నోరేసుకొని పడిపోతున్న నీ పెండ్లాన్ని కంట్రోల్ చేసుకోలేక చెల్లెల్నే అంటావా? చెల్లి ఇక్కడుంటే దానికి వచ్చిన బాధ ఏందిరా నాకు అర్థం కావడం లేదు. తను నా కూతురు. ఈ ఆస్తిలో నీకెంత హక్కుందో చెల్లికి కూడా అంతే ఉంది. చెల్లి ఇక్కడే ఉంటుందిరా. ఆ విషయం నీ పెళ్ళానికి చెప్పు. మీరు లోపలికి వెళ్ళండి. ఇది ఆడవాళ్ళ విషయం. మేము మాట్లాడుకుంటాము. ఇందులో మీరు వచ్చి పరిష్కరించాల్సిన విషయం ఏమీ లేదు. చెప్తున్నాను కదా స్వర్ణ, ఇది నా అత్తారిల్లు. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వైతే మాత్రం నీ అత్తారింటికి వెళ్ళవలసిందే. అది తప్పదు అని సువర్ణ ఇంకా రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసావా అమ్మా, నీ కోడలు నన్ను ఎంతెంత మాటలు అంటుందో. అన్నయ్య కూడా మీ తిప్పలు మీరు పడండి అని పక్కకి వెళ్ళిపోయాడు. దాన్ని ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా ఇలాగే ఉంటే లాభం లేదమ్మా. అర్జెంటుగా అన్నయ్యకి దాంతో విడాకులు ఇప్పించి అన్నయ్యకి 2వ పెళ్లి చేద్దాం. లేకపోతే మన ఇంట్లో అసలు మనల్ని ఉండనిచ్చేలా లేదు. నాకంటే నా అత్తారిల్లుంది. నువ్వెక్కడికి వెళ్ళి ఉంటావమ్మా? నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. ఇంత గయ్యాళి గంప రేపు నిన్నైనా ఇంట్లో ఉండనిస్తుందంటావా? మనం ఏదో ఒక ఉపాయం చేసి దీన్ని పీడ వదిలించాలి. అలాగేనమ్మా, దీని వరుస చూస్తూ ఉంటే ఇదేదో కొంప ముంచేటట్టే ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇదైతే నాకు కోడలుగా ఉండటానికి అసలే వీల్లేదు అని తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ తరువాతి రోజు సువర్ణతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి సువర్ణ, ఈరోజు వంట ఏం చేయలేదా? వంటగదిలో పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అందరికీ వంట చేసి పెట్టడానికి పని మనుషులు ఎవరన్నా ఉన్నారనుకున్నావా ఏందే సువర్ణ? మేమున్నది 4 నలుగురికి వంట చేసి పెట్టలేవా? ఏంటి అంత బద్ధకం? అత్తయ్య, మా ఆయనకి మీకు వంట చేసి పెట్టే బాధ్యత నాకుంది. ఎందుకంటే మీరు నా అత్తగారు, ఆయన నా భర్త. ఆడపడుచుగా తనకు కూడా పెట్టే బాధ్యత నాకుంది. కానీ ఎంతవరకు? 1 రోజు 2 రోజులు, చుట్టం చూపుకొస్తే 10 రోజులు, ఇలా నెలలు తడబడి పుట్టింట్లోనే స్థిరపడిపోయిన ఆడపడుచుకి వండి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. తనకు అవసరమైతే తన భర్త సంపాదించిన డబ్బుతో వండుకొని తినమని చెప్పండి. నేను వండను. అలా మాట్లాడుతున్నావు? నేనొకటి వాడొకటి నా కూతురు ఒకటి కాదు. నా కూతురికి కూడా నువ్వు వండి పెట్టాల్సిందే. ఇది కూడా ఈ ఇంట్లో మనిషే. ఇప్పటి నుంచి ఇది కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది.
అది ఇంకా దాని పుట్టింటికి వెళ్ళదే. ఏం చేస్తావు? పెళ్ళైన తర్వాత ఈ ఆడపిల్ల కూడా పుట్టింటి మనిషి కాలేదత్తయ్య. అలాగంటే నేను కూడా మా అమ్మా నాన్నని తీసుకొని వచ్చి ఇక్కడే పెట్టి చూసుకోనా? మీరు దానికి ఒప్పుకుంటారా? ఎక్కడి లెక్కలు అక్కడే. తను ఈ ఇంటి మనిషి ఎప్పటికీ కాలేదు. తనని ఎంత తొందరగా పంపిస్తే తన కాపురాన్ని మీరంతా బాగు చేసిన వారు అవుతారు. ఇప్పటికే తన భర్త వెళ్ళిపోయి 10 రోజులవుతుంది. తనని కూడా పంపిస్తే తన జీవితం అన్నా బాగుపడుతుంది. అర్థం చేసుకోండి అంటుంది. అమ్మా, ఇంకా లాభం లేదే. మనం ప్లాన్ చేసుకున్న ప్లాను అమలుపరచాల్సిన సమయం వచ్చేసింది. దీని పీడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలి. సరేనమ్మా, నీ ఇష్టం. నేను కూడా దాంతో విసిగిపోయాను. ప్రతి మాటకి ఎదురు చెప్తాది. మనం చెప్పిన పనులు ఏమీ చేయదు. నువ్వు లేకపోతే అసలు నేను ఎలా ఉంటాననుకుంటుంది. ఇంకా మనం చేయాల్సిన సమయం వచ్చేసింది. అలా ఒకరోజు రమేష్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్వర్ణ ఇలా అంటుంది. అన్నయ్య, అమ్మకి ఈ మధ్యన ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. అందుకని మన పురోహితుల గారి దగ్గరకు వెళ్ళింది. ఆయన దగ్గర జాతకం చూపించుకుంది. అన్నయ్య, సువర్ణ వదిన జాతకంలో ఏదో దోషం ఉందంట. అందువల్లే అమ్మకి ఇలా జరుగుతుంది. అందుకే నిన్ను రెండో పెళ్లి చేసుకోమని జోష్యం చెప్పే ఆయన చెప్పాడు. లేకపోతే అమ్మకి ప్రమాదం. అవునరా, నీకు ఈ తల్లి ప్రాణాలు కావాలో పెళ్ళం కావాలో నువ్వే నిర్ణయించుకో. నువ్వు రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఇది ఇంట్లోనే ఏదో ఒక మూల ఉంటుందిలే. కానీ నా ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఆలోచించుకొని చెప్పు. తల్లంటే ఇష్టం, ప్రేమ అని మాటల్లో చెప్పడం కాదురా, ఇలాగా చేతల్లో కూడా చూపించాలి అప్పుడప్పుడు. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయరా. నాకు నీ పిల్లల్ని ఎత్తుకొని ఆడించి వాళ్ళని చూసిన తర్వాతే చనిపోవాలని ఉంది. ముందుగా చనిపోవాలని లేదు రాయనా. దానికి రమేష్ ఇలా అంటాడు. తల్లి ఇంకా చెల్లి చేస్తున్న ఆలోచనలన్నీ ఎప్పటికప్పుడు సువర్ణ రమేష్కి చెప్తూనే ఉంటుంది. ఎలాగైనా అలా ఆట కట్టించాలని రమేష్ నిర్ణయం తీసుకుంటాడు. సరేనమ్మా, నాకు నీకన్నా ఏమీ ఎక్కువ కాదు. నువ్వు చెప్పినట్లే నేను రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అదేంటండి, మీరు నన్ను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుంటారా? అయినా మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోకపోతే వెళ్ళాల్సింది హాస్పిటల్కి, కానీ జాతకాలు చూసే వాళ్ళ దగ్గరకా? వాళ్ళంతా కావాలని నాటకాలే వేస్తున్నారు. మీరు కూడా వాళ్ళ మాటలు నమ్మి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? అదేం లేదు సువర్ణ. మా అమ్మ చెల్లి గురించి నాకు తెలీదా? నేనొక ప్లాన్ చెప్తాను, నువ్వు దాని ప్రకారం ఫాలో అవ్వు. వెళ్ళి మీ నాన్నని తీసుకుని రా. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అంటాడు రమేష్. నేను ఎందుకు వదిలేస్తాను? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను మా అమ్మ చెల్లిలాగా స్వార్థపరుణ్ణి కాదు. అలాంటి వాడినైతే నువ్వు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండేదానివి కాదు. వెళ్ళి నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చెయ్యి. వెళ్ళి తండ్రికి జరిగిందంతా చెప్పి తన భర్త చెప్పిన ప్లాన్ కూడా చెప్పి ఇద్దరూ కలిసి అత్తారింటికి వస్తారు. వచ్చిన వెంటనే స్వర్ణ ఇలా అంటుంది. అబ్బో, పాత వదిన గారు ఎందుకో మళ్ళీ తిరిగి వచ్చారు. అహంకారంతో వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు? మా అన్నయ్య రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మేము అమ్మాయిని కూడా చూసేసాం. ఇంకా నీకు ఇక్కడ ఏమీ పని లేదు. నువ్వెందుకు వచ్చావో చెప్తే బాగుంటుంది. ఎందుకొచ్చిందేంటమ్మా? తన ఇంటికి తనొచ్చింది. లెక్క ప్రకారం భర్త ఆస్తిలో భాగం భార్యకు కూడా వస్తుంది. అలాగే తనింటికి తనొచ్చింది. నువ్వు పెళ్ళిపోయి వెళ్ళిపోయిన అమ్మాయివి. నీకు అసలు ఇక్కడ మాట్లాడే హక్కే లేదు. ఒక లెక్కకొస్తే ఇప్పుడు నా కూతురు ఇంట్లో ఎవరిని ఉంచాలి, ఎవరిని బయటికి పంపించాలి అనే నిర్ణయాలు కూడా నా కూతురు చేతుల్లోనే ఉంటాయి. తెలుసా మీకు? ఒక్క కంప్లైంట్ కనుక పోలీస్ స్టేషన్లో ఇచ్చాను అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అని, దానికి మీరు సహాయం చేస్తున్నారు అని అందరూ జైల్లో కూర్చోవాలి తెలుసా? అదేంటండి అలా మాట్లాడతారు? అమ్మాయి ఇష్ట ప్రకారం అమ్మాయి వచ్చేసింది, మేమేమన్నా వెళ్ళిపోమన్నామా ఏంటి అని కాంతమ్మ పోలీసులు జైలు అనేసరికి కంగారు పడుతూ, నీకు ఇష్టమైతే ఉండమ్మా, ఇందులో తప్పేముంది? ఆ అబ్బాయి ఇష్టపడితే ఉండొచ్చు,
ఆస్తి అది ఇదని ఇవన్నీ ఎందుకిప్పుడు అని కాంతమ్మ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయిస్తుంది. మీకిదే చెప్తున్నాను. ఇంకొకసారి నా కూతురు ఏ కష్టం వచ్చిందని నా ఇంటి గడప తొక్కినా సరే మీరందరూ జైల్లో ఉంటారు. ముఖ్యంగా నువ్వు. పెళ్ళైన ఆడపిల్లవి నీకు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఒకరోజు 2 రోజులు. నా కూతురు పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు ఇక్కడే ఉండి టార్చర్ చేస్తున్నావని నా కూతురు చెప్పింది. నువ్వు మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళిపోకపోతే ఫస్ట్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త అని చెప్పి సురన్న తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏదో పాపంలే ఆడబిడ్డ అని ఊరుకుని నీకేదో కొంత ఆడపిల్ల సొమ్ము ఇద్దామనుకున్నాను. కానీ నువ్వు నా జీవితంలో చేసిన ఇంత గందరగోళానికి నీకు నా ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా రానివ్వను. వెళ్ళిపో. ఏంటన్నయ్యా వదిన ఇలా మాట్లాడుతుంది? ఇది నా వదిన ఇల్లు అంటుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుంది. నువ్వేం మాట్లాడవేంట్రా? మొదటి నుంచి చూస్తున్నాను స్వర్ణ, నీ పద్ధతి అంతా కరెక్ట్గా లేదు. అమ్మకి ఇంకా సువర్ణకి గొడవలు పెట్టిందే నువ్వు. నాకంతా తెలుసు. నిన్ను నా చెల్లిగా నేను ఎప్పుడూ ప్రేమిస్తాను. కానీ నువ్వు చేసిన పనులకి నువ్వంటే నాకిప్పుడు అసహ్యం వేస్తుంది. నా చేతిలో ఇంకా ఏమీ లేదు. నా భార్య ఇష్ట ప్రకారమే ఏదైనా జరుగుతుంది. చూడు స్వర్ణ, అత్తగారిని నేను బాగానే చూసుకుంటాను. అత్తగారంటే నాకు చాలా ఇష్టమే. కాకపోతే నువ్వు చెప్పిన మాటలకి అత్తగారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా భర్త మంచివాడు కావడంతో నా కాపురం ఇంకా నిలబడింది. అదే నా భర్త మంచివాడు కాకపోతే నీలాంటి ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు కాపురాలే కూలిపోతాయి. వెంటనే అత్తగారు కోడలికి తనపై అంత ప్రేమ ఉందని తెలుసుకొని నన్ను క్షమించు కోడలా, నా కూతురి మాటలు విని నిన్ను చాలా అవమానపరిచాను, చాలా విధాలుగా నిందించాను. ఇక నుంచి మనం కలిసిమెలిసి సంతోషంగా జీవిద్దాం అంటుంది. ఈ స్వర్ణ కూడా క్షమాపణలు అడుగుతుంది. నేను ఇకపై నా పుట్టింట్లో ఉండను. నేను మా అత్తారింట్లోనే ఉంటాను వదిన. కానీ అప్పుడప్పుడు చుట్టం చెప్పుగా మాత్రం ఖచ్చితంగా వస్తాను. నన్ను క్షమించు. నీ జీవితంలో నా వలన అయిన గందరగోళంకి అని క్షమాపణలు చెప్పుకొని అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ, ఆడపడుచు పెత్తనం. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.